చిన్న భిన్నమైందా ఇప్పుడు నీ పరిస్థితి? గందరగోళంగా ఉందా? అగమ్య గోచరంగా ఉందా? శూన్యంగా ఉందా? అఫ్ కోర్స్ అలా ఉంటే నువ్వేం కృంగిపోవాల్సిన అవసరం లేదు. దాని అంతటిని కూడా మార్చి సమస్త పరిస్థితుల్లో నీకు అనుకూలంగా మార్చగల జీవం గల దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఆయన కార్యాన్ని నువ్వు ఖచ్చితంగా చూస్తావు, ఖచ్చితంగా చూస్తావు. త్వరలోనే ఆ కార్యాన్ని నువ్వు అనుభవిస్తావు. నువ్వు అది నమ్మాలి, నువ్వు ఇదే నమ్మాలి. ఇట్లా అయిపోయింది ఇప్పటికి నా బతుకు, ఇంకా దరిద్రంగా అయిపోయింది, ఇంకా దారుణంగా అయిపోయింది, ఇంకా అలా అయిపోయింది, ఇంకా ఇలా అయిపోయింది, ఇంకా అట్లా అయింది, ఇంకెట్లా అయింది. ఇదంతా సైతాన్ నుంచి వచ్చేది. తట్టుకోలేనంత శోధన నీకు రానిదని ముందే చెప్పాడు దేవుడు. ఒకవేళ వచ్చినా దాని నుంచి తప్పించుకునే దారి కూడా నేనే చూపిస్తానన్నాడు ఆయన. లోకంలో ఉన్నవాళ్ళకి జబ్బు వచ్చిందంటే వాళ్ళలాగా నీకు రిజల్ట్ ఉంటుందా? వాళ్ళకి లేనిది నీకున్నది దేవుని కృప.